వెల్కమ్ బ్యాక్ టు అత్తగారి వంట ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఇవేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? చిట్టి కాకరకాయలు. ఇవి మా అత్తయ్య గారు ఊరు నుంచి తీసుకొని వచ్చారు. ఇవి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయండి. దీన్ని చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఈ తోకలని ఇలా గిల్లి తీసుకోవాలండి. వెనక ముందు ఇలా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎలా చేయాలో కూడా చూపిస్తాం. ఇవన్నీ బాగా వాష్ చేసుకోవాలండి. ఇవన్నీ కడిగిన తర్వాత ఇట్లా గుడ్డ పైన అన్ని ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కి తడి ఆరేదాకా బాగా ఆరబెట్టుకోవాలండి. తడి అంతా ఆరిపోయిందండి. ఇప్పుడు వేయించుకుందామండి దీన్ని. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని మంటలు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా ఫ్రై చేసుకోవచ్చు. కాకరకాయలు వేసేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా అవ్వాలండి. ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగడానికి కొంచెం టైం పడుతుందండి. సన్న సెగ మీద వేయించుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు తింటే ఇంకా మంచిది. షుగర్ పేషెంట్లనే కాదు, అందరు తినచ్చండి దీన్ని. బాగుంటుంది కర్రీ. ఇలా అన్ని వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి దీన్ని. గ్యాస్ వెలిగించి బాండలు పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ పోసుకోవాలి. తగిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలండి. 3 టమాటా తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ అండి తగినంత. నెక్స్ట్ చిటికెడు పసుపు అండి. నెక్స్ట్ తగినంత కారం అండి. దాకా వేయించి పెట్టుకున్నాం కదండి చిట్టి కాకరకాయలు, ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చిన్న సెగ మీద బాగా కలుపుకోవాలి. అత్తయ్య, ఈ చిట్టి కాకరకాయలకి ఏం కాంబినేషన్ గా బాగుంటుంది అత్తయ్య? అన్ని బాగుంటుంది సిరి. జొన్న రొట్టి, చపాతీ, పూరి, పుల్కా రోటి అన్నిటికీ బాగుంటుంది. కాకపోతే ఈరోజు మేము జొన్న రొట్టి చేసుకున్నాం సిరి. ధనియా పౌడర్ కొంచెం. కాకరకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జొన్న రొట్టి చేసుకుందాం. నెక్స్ట్ జొన్న రొట్టికి పిండి కలుపుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. తగినంత వాటర్ వేసుకొని పిండి మెత్తగా కలుపుకోవాలండి. పిండిని ఇలా తీసుకొని బాగా మెత్తగా ఇలా అనుకోవాలండి. మనం ఎంత బాగా ఇలా అనుకుంటామో రొట్టెలు అంత స్మూత్గా బాగా వస్తాయి. పిండి కలిపేలోపు ఒక పాట పాడండి అత్తయ్య. సరే సిరి, మా వదినికి ఇష్టమైన పాట. నాకు పెళ్లి కాకముందు నన్ను పిలిచి కూర్చోబెట్టుకుని మా పాట వినేది. పాట పాడు అని కన్నడ పాట ఒకటి పాడతాను సిరి, 4 లైన్లు. సరే అత్తయ్య, పాడండి. గౌరమ్మ నిన్న గండాయారమ్మ, గౌరమ్మ నిన్న గండాయారమ్మ, గంಡ ಎಂದವಡನೆ ಕೆನ್ನೆ ಕೆಂಪು ಏಕಮ್ಮ, ತುಟಿಯ ಮಿಂಚು ಏನಮ್ಮ, ಹೀಗೆ ನಾಚಿಕೇಕಮ್ಮ, ಇಂಥ ಮುದ್ದು ಗಂಡನಂತ ಗಂಡು ಭೂಪ ಯಾರಮ್ಮ, ಗೌರಮ್ಮ ನಿನ್ನ ಗಂಡ ಯಾರಮ್ಮ, గంగమ్మ నన్న గండ శివనమ్మ. చాలు సిరి, ఇంతే. సరే అత్తయ్య, బాగా పాడారు. ఇలా కలిపి పెట్టుకోవాలండి జొన్నపిండిని. ఇలా వేసుకొని ఇలా తట్టుకోవాలండి. రొట్టి పీట ఉంటుంది, నాకు రొట్టి పీట లేదండి, అందుకే చపాతీ మీద పీట మీద చేస్తున్నాను. పిండి ఎక్స్ట్రా పిండి అంత కింద పడుతుందని చెప్పి న్యూస్ పేపర్ కింద వేసుకున్నాను. గ్యాస్ వెలిగించి పెంచి పెట్టుకోవాలండి. పెంచి హీట్ అయిన తర్వాత రొట్టి ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత రొట్టి ఇలా వాటర్తో ఇలా రాసుకోవాలి. ఇలా బాగా కాల్చుకోవాలండి వెనక ముందు అంతా. మీకు జొన్న రొట్టె ఎలా వచ్చాయా? ఎలా ఏం లేదు సిరి, చిన్నప్పుడు మా ఊర్లో అందరూ జొన్న రొట్టె చేసుకునే వాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకున్నా సిరి నేను. కాలిందండి రొట్టి, బాగా కాలిపోయింది. నెక్స్ట్ మరిన్ని రొట్టెలు ఇలాగే చేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, చిట్టి కాకరకాయల ఫ్రై జొన్న రొట్టి తయారైపోయింది. చూడండి రొట్టి ఎలా ఉందో. జొన్న రొట్టి మంచిది. చిట్టి కాకరకాయలు జొన్న రొట్టి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.